బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. ఇక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశ్వాసనాలు ఇచ్చారు. ఇక సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇక మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతుంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా 6 క్యూలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక నేడు బోనాలు, పలహార పండ్ల ఊరేగింపు, 14న రంగం, అదేవిధంగా పోతరాజుల కావు, అంబరిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. అయితే ఇక ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రెడ్డిగా సికింద్రాబాద్ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం అర్చకులు సీఎం వేదాశ్వాసనాలు ఇచ్చారు. ఇక సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. దీనిపై మరింత సంవత్సరం సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర నుంచి మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెలంగాణలో ముఖ్యంగా ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు రెండే ఉంటాయి. అందులో బతుకమ్మ ఒకటి, బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బోనాల పండుగ. అయితే మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారితో తొలి బోనం స్టార్ట్ అయ్యి తర్వాత బల్కంపేట ఎల్లమ్మతోని రెండో బోనము, ఇంకా మూడోది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి, బోనం సమర్పించడానికి ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తిన సందర్భం అయితే ఉంటుంది. అయితే ఉదయం తెల్లవారుజామునే మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అయితే దాని తర్వాత అప్పటి నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే తర్వాత కొద్దిసేపటి క్రితమే 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆలయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వాళ్ళను ఘన స్వాగతం పలికి అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సమర్పించిన సందర్భం అయితే ఉంది. అయితే వారితో పాటు కూడా ఇతరత్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా వచ్చారు. కొండా సురేఖ బంగారు బోనం సమర్పించారు. అయితే వాళ్ళతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇప్పటికే అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆలయ ప్రాంగణాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో పూల అలంకరణతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ప్రత్యేకంగా కూడా అమ్మవారి ఆలయాన్ని కూడా పూలతో అమ్మవారి రూపంతో అలంకరించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. కొన్ని శాఖల సమన్వయంతో, ఇటు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కావచ్చు, ఇటు విద్యుత్, పోలీసు, ఇతరత్ర విభాగాలకు సంబంధించి దేవాదాయ శాఖ కావచ్చు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని శాఖల సమన్వయంతో మహంకాళి ఆలయం వద్ద అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని చర్యలు చేపట్టింది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అంటే ఇబ్బందులు తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించింది. అయితే ఇక్కడికి దాదాపుగా రెండో వైపులా కూడా వాళ్ళకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆర్పి రోడ్ నుంచి కూడా దాదాపు కిలోమీటర్ పేర 2 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఆలయంకి ఎడమ వైపులో ఉన్నటువంటి బాటా సిగ్నల్ నుంచి కూడా భక్తులకు కావచ్చు, ఇటు బోనాలు సమర్పించడానికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కావచ్చు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కొంతమంది సాధారణ భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు శివశక్తులకు మరొక క్యూ లైన్లతో పాటు బోనాలు సమర్పించేటువంటి వ్యక్తులకి మరొక క్యూ లైన్ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వికలాంగులు కావచ్చు, వృద్ధులు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మరొక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా దాదాపుగా అంటే ఆలయం ఇరువైపులో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు
కావచ్చు తోపులాటలు జరగకుండా అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళ యొక్క అంటే బోనాలు సమర్పిస్తూ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈసారి అంటే గతంలో జరిగినటువంటి అంటే మిస్టేక్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఇటు ప్రభుత్వంతో పాటు ఆలయ కమిటీ కూడా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఆలయ కమిటీకి అంటే అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి జోగినీలు వస్తుంటారో అయితే బోనం కూడా వివిధ రకాలుగా అలంకరణతో కూడా జోగినులతో పాటు సాధారణ భక్తులు కూడా బోనం సమర్పించడానికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే జోగినులు ప్రతిసారి వచ్చినప్పుడు చాలా మంది భక్తులు అంటే వాళ్ళను చూడడానికి ఎంతో మంది తరలి రావడంతో పాటు కొంత చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో కూడా తొక్కిసలాటలు జరగడము మరికొన్ని అంటే ఇబ్బందులు తలెత్తేటువంటి సందర్భం అయితే ఉండేది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జోగినులకు స్పెషల్ గా అంటే వాళ్ళకి క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ఒక టైం కేటాయించారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు జోగినులు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బోనం సమర్పించడానికి ఆలయానికి రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా జోగినీలందరూ కూడా వాళ్ళ యొక్క బోనం సమర్పించడానికి ఆలయానికి అయితే ఒక్కొక్కరుగా అయితే వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా అమ్మవారికి సమర్పించేటువంటి బోనం మనం తినేటువంటి భోజనాన్నే అంటే వాళ్ళు ఒక నైవేద్యం రూపంలో అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి దాన్ని బోనంగా పరిగణిస్తుంటారు. మనం చూడొచ్చు భక్తులు అంటే పూర్తి స్థాయిలో అంటే సాధారణ భక్తులకు ఒక క్యూ లైన్తో పాటు మధ్యలో ఉండేటువంటి లైన్లో అమ్మవార్లకి అంటే ఏదైతే బోనం సమర్పించడానికి వస్తుంటారో వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇంకా కొంతమంది అంటే ఎవరైతే హ్యాండ్ క్యాప్డ్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే మనం చూడొచ్చు అంటే చిన్న వాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఈ బోనం సమర్పించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే జనరల్గా అయితే బోనాలు అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాలు మాత్రం అంటే వర్షాకాలం వచ్చినప్పుడు సాధారణంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తుంటాయి. కలరా, టైఫాయిడ్ ఇలాంటి సీజనల్ వ్యాధులు సంభవించకుండా ఉండేందుకు అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు కాలంలో వర్షాలు బాగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే సుఖశాంతులతో ఉండడానికి అమ్మవారికి అంటే అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి కూడా ఈ నైవేద్యం అయితే సమర్పిస్తుంటారు. అయితే మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ యొక్క భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందరికీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఈ ఏర్పాట్లు అయితే జరిగినాయి అనేసి మనం చెప్పాలి. Right. Thank you, Bhavita, for the clear updates. రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం.